ప్రచారం నిమిత్తం మన భారత స్టేషన్కి వచ్చినారు. అదేవిధంగా వారితో పాటు మనందరికీ తెలుసు సునీల్ గౌడ్ గారు మన తెలంగాణ భారత స్టేషన్ బార్ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్. వారిని ఈ సందర్భంగా 2 విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. న్యాయవాద మిత్రులందరికీ, సీనియర్లకు, జూనియర్లకు మరియు లేడీ అడ్వకేట్స్కి అందరికీ నమస్కారం. ప్రచారంలో నిమిత్తంగా మన రాజేంద్ర అన్న గారు ఇక్కడ వచ్చారు. ఎక్కువ మాట్లాడొద్దని కూడా రాజేంద్ర అన్నది చెప్పారు. సో మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని పేరు పేరున అందరికీ కోరుతున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రైట్ సార్, కొంచెం చిన్న రిక్వెస్ట్, మనకు కావాల్సిన ఒకటి అడగాలి. మన బార్ కౌన్సిల్ మెంబరు సునీల్ గౌడ్ గారు వచ్చారు. జస్ట్ ఒక 2 నిమిషాలు. లేడీ న్యాయవాద మిత్రులందరికీ పేరు పేరున అక్క చెల్లెళ్ళకి ఒకటే విన్నపం ఏంటంటే, అన్న రాజేందర్ గారి కోసం అందరికీ తెలుసు, ఉద్యమంలో మనం ఎంత చేశామో మనకంటే ఎక్కువ చేసిండు అన్న. సో దాన్ని గుర్తింపుగా మనం అందరం ఆయనకు అవుట్ రైట్గా సపోర్ట్ చేస్తామని మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నగారు. పర్సనల్గానే వాక్ పటిమ ఉంది కదా సార్, వాక్ పటిమ చాలా బాగుంది. వాక్ పటిమ వాక్ దాటి వాక్ పటిమ అన్నీ ఇప్పుడు మన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈటల రాజేందర్ గారు ఒక్క నిమిషం. అందరూ కష్టంలో ఉన్నారు, ఆరోగ్యంగా పనిచేసేది నేను చేసుకున్నాను. కానీ వన్ థింగ్ ఇస్ క్లియర్, చూస్ బిట్వీన్ ఎఫిషియన్సీ అండ్ అప్లికేషన్. జడ్జ్ బై ప్రాక్టీసెస్, నాట్ బై ప్రామిసెస్. రేపు వంకాయలు ఏం చేయబోతానని మాటలు చెప్పుకోవాలి. ఉన్నంతలో నా శక్తి మేరకు ఉన్న సమస్యల పరిష్కారానికి నేను మీ వెంట ఉంటా అని ఆనందిస్తున్నాను. ధన్యవాదాలు. నేను అడ్వకేట్లుగా ఏదో 100 మంది రాలేదు, మీకు లక్షల సంబంధాలు వచ్చాను. మీరు చెప్తే నన్ను మీడియా వాళ్ళకి మీరు చెప్తే వాళ్ళకి అన్న మీరు చెప్పింది 100% కరెక్ట్. ఎందుకంటే మా బార్ కౌన్సిల్ ఎలక్షన్స్లో 1 ఓట్ వస్తే 1000 పాయింట్స్ ఇస్తారు. 1 = 1000 పాయింట్స్ అనమాట.
సో అది 100% మీరు చెప్పింది. ఒకసారి విజిట్ చేయాలి సార్. మా సంవత్సరం నాకు వేరే ఆపగా ఒకటే ఉంటుంది, చుట్టూగా ఉంటుంది, అదే చుట్టూగా ఉంటుంది. నాకు వేరే రకమైనటువంటి ఒకటే పని, ప్రజల మధ్యలో ఉండడం, ఉన్నంతమైన సమస్య పరిష్కరించడం, వాళ్ళ ఆశీర్వాదం పొందడం. ఓకే మేడం. చూసాం సార్, ఎలక్షన్స్లో బాగా చూస్తున్నాం.